ఈ తిరంగా యాత్ర ఏదో ఆషామాషిగా మనం ఆడుతూ పాడుతూ చేసే కార్యక్రమం కాదు. ఒకవైపు గుండెలు అవిసే ఓదార్పు, మరొక వైపు విజయ దుందుపి మోగిస్తున్నటువంటి వీర జవాన్లు, వారందరికీ తోడుగా 150 కోట్ల భారతీయులు, వీరందరితోటి కలిసి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, అందరూ ఒకరై తోడై ఇవాళ ఈ దేశాన్ని రక్షించడం అనేటిదే ప్రథమ కర్తవ్యంగా పనిచేస్తూ నిద్రాహారాలు మాని చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం. అందుకే ఈరోజు ఈ తిరంగా యాత్ర. తిరంగా యాత్ర అంటే 3 రంగులు, 3 రంగుల జెండా ఇవాళ చేత పెట్టామంటే ఈ దేశ ఔన్నత్యాన్ని, భారత మాత కన్న బిడ్డలుగా మేము మా తల్లి రుణం తీర్చుకోవడానికి రోడ్డులు ఎక్కగలమని చెప్పి అందరూ నిరూపించుకోవడానికి చేసినటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం. ఈ తిరంగా యాత్రని భారత ప్రభుత్వం, అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం, అన్ని ప్రభుత్వాలు కలిసి ఈరోజు భారతదేశం అంతా 3 రోజుల పాటు ఎవరికి ఎక్కడ అనుకూలమైతే అక్కడ, నిన్న మొన్న ఈరోజు 3 రోజుల పాటు ఈ దేశము మారుమూల పల్లెల్లో సైతం తిరంగా యాత్రలు జరుగుతున్నాయి. ఈ తిరంగా యాత్రకి ఒక భరోసా ఉంది, ఒక జాతీయత ఉంది, ఒక ఆత్మస్థైర్యం ఉంది, ఒక మనోధైర్యం ఉంది. మేమంతా ఉన్నాం, ఈ దేశాన్ని రక్షించుకుంటాం, మా తల్లిని మేము కాపాడుకుంటాం, భారత మాత ముద్దు బిడ్డలుగా మా యొక్క రుణాన్ని తీర్చుకోవడానికి ఈ దేశంలో ఉన్నటువంటి 150 కోట్ల జనం రోడ్ల మీద ఉన్నామని చెప్పడానికి చేసేటువంటి ప్రయత్నం ఈ తిరంగా యాత్ర అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఈ తిరంగా యాత్రని మన నియోజకవర్గంలో కూడా విజయవంతం చేస్తూ ముందుకు వచ్చాం. ఈ సందర్భంలో దాదాపు మన నియోజకవర్గంలోని 20 మంది వీర సైనికులు, అది వీర భయంకరమైనటువంటి పోరాటాల్లో పోరాడి ఇక్కడికి వాళ్ళ యొక్క వయసు రీత్యా ఇవాళ మనతోటికి సమయం గడపడానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇవాళ బార్డర్లోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినటువంటి సందర్భంలో చనిపోయినటువంటి మురళీ నాయక్ అతనే కాదు, మరి ఎంతోమంది జరిగింది. అయినా కూడా మనం మన రాష్ట్రం నుంచి వచ్చిన ఒకే ఒక వీర మరణం చెందిన మురళీ నాయక్. ఈ కార్యక్రమంలో 3 మనం సంతాపం తెలపాల్సిన అవసరం ఉంది.